కేటీఆర్ని అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం రేవంత్కు ఉందా లేదా, కేసీఆర్ని జైల్లో పెట్టే దమ్ము ధైర్యం రేవంత్కు ఉందా లేదా, ఇది తేలిపోబోతుంది. వాస్తవంగా జగన్ అరెస్ట్ చేసే దమ్ము చంద్రబాబుకి చాలట్లేదు, లోకేష్కి చాలట్లేదు. ఎందుకంటే నిజంగా వీళ్ళు జగన్ మీద చేసే ఆరోపణలు, అప్పుడు ఏదో చంపేశాడు అన్నటువంటి ఆరోపణ, లేకపోతే మొన్న లిక్కర్ స్కామ్ అన్న ఆరోపణ, ఇట్లాంటి వాటిలో నిజమైతే తీసుకెళ్ళి జైల్లో పెట్టాలి కదా, ఎందుకు పెట్టట్లేదు? పెడితే సింపతి వస్తుంది. అతను తప్పు చేస్తే సింపతి ఎందుకు వస్తుంది? ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్కి ఏమైనా సింపతి వచ్చిందా? కవితకి ఏమైనా సింపతి వచ్చిందా? కవితని అరెస్ట్ చేశాకనే కేసీఆర్ ఓడిపోయాడు కదా, అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశాక ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది కదా. ప్రజలు వాళ్ళు కరప్టెడ్ అని నమ్మారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు సింపతి వచ్చింది, ఎందుకు ఆయన చేయలేదని నమ్మారు. కాబట్టి జగన్ అరెస్ట్ చేస్తే, లేకపోతే కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఎందుకు సింపతి వస్తుంది? నిజంగా కనుక వాళ్ళే చేశారని జనం నమ్మితే, వీళ్ళు అనుకున్నట్టు, అంటే వీళ్ళు చేస్తున్నదే ఫాల్స్ ప్రాపగాండా అయితే చేయలేని పట్టు అరెస్ట్ చేసే ధైర్యం చాలు. ఇప్పుడు అరవింద్ కుమార్ని ప్రాసిక్యూట్ చేయడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి. కేటీఆర్ ప్రాసిక్యూషన్కి ఆల్రెడీ గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఇప్పుడు రేవంత్కి దమ్ము ధైర్యం చాలుతుందో లేదో చూడాలి.